హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజైతే ఒక 2 రెసిపీస్ చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను కడాయి ఇడ్లీ, రెస్టారెంట్ స్టైల్. చాలా బాగా వచ్చింది. చట్నీలు ఇంకేం అవసరం లేదు మనకి. చక్కగా ఒక 6 ఇడ్లీ ఉంటే చేసేసుకొని ఇద్దరం తినచ్చు. నెక్స్ట్ సెకండ్ రెసిపీ ఏమో చోలో మసాలా. పచ్చి కొబ్బరి నా దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి వేసుకొని చేశాను. రైస్ కనే చేశానండి నేను మధ్యాహ్నం లంచ్లోకి. కాకపోతే పూరీకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది, ఇంకా దేనికైనా టేస్ట్ అనేది బాగుంటుంది. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుని ఒక కళాయి పెట్టుకోండి. సిల్వర్దే పెట్టుకోండి, హై ఫ్లేమ్లో చేయాలి. సిల్వర్ కళాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అనేది కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయింది కదా అందులో వేయండి. వేసిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అది ఫ్రై అయిన తర్వాత అప్పుడు చిన్నవే ఉన్నాయి నా దగ్గర టమాటాలు. ఆ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకోండి. వేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై అవుతుంది కదా, అప్పుడు ఒక కరివేపాకు రెబ్బ వేసుకోండి. మీకు టేస్ట్కి సరిపడేలా సాల్ట్, పసుపు వేసుకోండి. ఇదిగోండి, నేను ఒక 6 ఇడ్లీస్ తీసుకున్నాను. ఒక ఇడ్లీ అనేది 4 పీసెస్లా కట్ చేసుకొని అందులో వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే చేయండి, టేస్ట్ బాగుంటుంది. స్మోకీ ఫ్లేవర్ వచ్చింది నాకైతే. ఇప్పుడు నా దగ్గర ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదా, అది అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర వేయించి పెట్టుకున్నాను నువ్వులు. ఆ నువ్వులు అనేవి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకున్నాను బాగా. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే నా దగ్గర వేసుకున్నాను. అది వేసుకొని కలిపేసుకొని ఇంకా ఫైనల్లీ నాకైతే ఇలా వచ్చింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్. మీరు ట్రై చేయండి. ఈరోజు సాటర్డే కదా. ఇంకా నెక్స్ట్ చోలో మసాలా కొబ్బరితో చేశాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 5 జీడిపప్పులు, ఒక 1/2 ఏమో కొబ్బరి చెక్క వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకున్నాను బాగా. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అవుతుంది. ఒకవైపు ఏమో నేను ఈ శనగలు అనేవి ఉడకపెట్టుకొని పెట్టేసుకున్నాను. సాల్ట్ని, పసుపు వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్ ముక్కలు అనేవి వేసుకున్నాను. బాగా ఫ్రై అయింది. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది నేను 1 మంత్కి సరిపడేలా ఒకసారి చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలా చేస్తాను ఏంటనేదని. ఇప్పుడు అనేది కొంచెం పసుపు వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ 1 స్పూన్తో వేసుకొని ఇంకా బాగా కలుపుకున్నాను. ఇంకా నాకు టేస్ట్కి సరిపడేలా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకొకసారి కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై అయింది. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఏమో ఒక మిక్సీ జార్లో 2 టమాటోస్ వేసుకొని ప్యూరీలాగా చేసుకోండి మెత్తగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కరివేపాకు రెబ్బ వేసుకొని కలుపుకున్నాను బాగా. మీ దగ్గర ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ అలాంటి ఏవైనా పౌడర్స్ ఉంటే మాత్రం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నాకు అలాంటి పౌడర్స్ ఏం నచ్చవు, అందుకని ఇంక నేను వేసుకోలేదు. ఇందాక టమాటా ప్యూరీ పక్కన పెట్టుకున్నాం కదా చేసుకొని, అది ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నాను. తర్వాత ఇలా నాకు ఉడికిన తర్వాత కాజుని, కొబ్బరి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇంకా ఫైనల్గా లాస్ట్లో ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా ఇది ఉడికింది కదా, ఇప్పుడు కాబోలి చెన బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది అనేది ఇంకా ఫైనల్గా ఇందులో వేసేసిన తర్వాత బాగా బాయిల్ అయిపోయింది దగ్గరికి. ఇంకా బాయిల్ అయిపోయింది కదా, లాస్ట్లో నా దగ్గర ఉండే కస్తూరి మేతి కొద్దిగా వేసుకున్నాను.
వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకున్నాను. ఫైనలీ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.